చంద్రబాబు గారు మోడీ గారిని అడిగితే గ్యారంటీ పని అవుతుంది. నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు ఆ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి. మనకిక్కడ ఇన్వెస్ట్మెంట్స్ సెంట్రల్ ఎక్కువ రావాలి. హైదరాబాద్ డెవలప్మెంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది సెంట్రల్ సంస్థలు అనేకం రావడం. విశాఖపట్నం డెవలప్మెంట్లో కూడా కేంద్ర సంస్థలు ముందొచ్చాక ఆ తర్వాత అనేక ప్రైవేట్ సంస్థలు వచ్చాయి. ఇప్పుడు అమరావతి ఎంచుకుంటారా, బెజవాడ గుంటూరుని ఎంచుకుంటారా, లేదా విశాఖను ఎంచుకుంటారా, లేదా అనంతపురం ఎంచుకుంటారా, రాయలసీమనైనా సరే మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఈ సెంట్రల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలా ఉండాలి. ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ మెయింటెనెన్స్ డిపోని రాజస్థాన్లో ఏర్పాటు చేశారు. ఇంకా 4 ఏర్పాటు చేయాలన్నటువంటిది ప్లాన్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. దక్షిణాదిలో మనం అద్భుతమైన సెంటర్, మన దగ్గర భూమి కూడా ఉంది. ఇక్కడికే జంక్షన్ ఇటు అటు తమిళనాడు, కర్ణాటక, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ అన్ని చోట్లకు పంపించగలిగిన జంక్షన్ మనం. ఆల్రెడీ మన దగ్గర అనుభవం ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారు. రాయనపాడు రైల్వే వ్యాగన్ వర్క్షాప్ నడిచింది. కావాలంటే అది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లేదా గుంటూరు దగ్గర ఏదైతే భోగిల తయారీ కేంద్రం అన్నారో ఆ మధ్యన, అది బడ్జెట్లో పెట్టారు, ఎక్కడిదక్కడ ఆగుంది. దాన్ని వాడిపించండి వందే భారత్ కోసం. వందే భారత్కి సంబంధించినటువంటి ఈ మెయింటెనెన్స్ వ్యవహారాలకు సంబంధించిన డిపోస్ని మనం తెచ్చుకుంటే బోలెడంత ప్రయోజనం అవుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దాని రిలేటెడ్ ఇండస్ట్రీస్తో.